గౌరవనీయులు పెద్దలు, మీ అందరి అభిమాన నాయకుడు, సాత్వికుడు, ఎప్పుడు కలిసినా మంచి చిరునవ్వుతో, ఎక్కడ కలిసినా ఎప్పుడు కలిసినా చిరునవ్వుతో పలకరించే బీఆర్ఎస్ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ మాజీ శాసనసభ్యులు అన్నగారు రవీంద్ర కుమార్ గారికి, పెద్దలు, గౌరవనీయులు, 24 ఏళ్లుగా మరి ఆనాటి ఉద్యమకాలం నుంచి కేసీఆర్ గారికి ఒక తమ్ముళ్ల కుడిభుజంలాగా ఈ జిల్లాలో అటు ఉద్యమ నిర్మాణంలో, పార్టీ నిర్మాణంలో, తర్వాత ప్రభుత్వ నిర్వహణలో కూడా 9.5 ఏళ్ల పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లాను తన దక్షతతో సమర్థవంతంగా అన్ని పార్టీని, ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటూ అద్భుతంగా మరి తన బాధ్యత నిర్వర్తించిన గౌరవనీయులు సూర్యాపేట శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు అన్నగారు జగదీశ్వర్ రెడ్డి గారికి, అదేవిధంగా వేదికపైన ఆసీనులైన మాజీ శాసనసభ్యులు సోదరులు గువ్వల బాలరాజు గారు, ఈ నియోజకవర్గానికి ప్రత్యేకంగా వారు ఇన్ఛార్జిగా విచ్చేసినారు, వారికి, తమ్ముడు యాదరి కిషోర్ గారికి, తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు, శాసన మండలి మాజీ సభ్యులు సోదరులు కర్ణె ప్రభాకర్ గారు, రాజ్యసభ మాజీ సభ్యులు గౌరవనీయులు బడుగుల లింగయ్య యాదవ్ గారు, గౌరవనీయులైన వేదికపైన ఆసీనులైన మా దేవరకొండ నియోజకవర్గ జెడ్పీటీసీలు, ఎంపీపీలు, గౌరవనీయులైన మరి నాయకులందరికీ పేరు పేరు, నేను ఎందుకంటే ఒకరి పేరు చెప్పకపోతే తిడతారు, అందుకే ఎవరి పేరు చెప్తలేడు, దయచేసి తిట్టుకోకండి, తిట్టుకుంటే కూడా మనసులో తిట్టుకోండి, బయట తిట్టకండి. పాత్రికేయ మిత్రులకు, అదేవిధంగా ముందున్న మా గ్రాడ్యుయేట్ సోదరులకు, సోదరీమణులకు పేరు పేరున అందరికీ నమస్కారం. కొద్దిగా ఆలస్యంగా వచ్చినందుకు ముందుగా మన్నించాలని కోరుతూ, మరి ఇప్పటిదాకా రవీంద్ర కుమార్ గారు మాట్లాడుతున్నప్పుడు నేను ఒకటే ఆలోచిస్తా ఉన్నాను, ఇన్ని వందల కోట్లు దానికి వచ్చినాయి, ఇన్ని కోట్లు దీనికి వచ్చినాయి, మున్సిపాలిటీగా 50 కోట్లు, 30 కోట్లు, 40 కోట్లు, యూజీడీకి, అవన్నీ చెప్తా ఉంటే మనసులో నేను అనుకుంటా ఉన్నాను. నాకు ఏ సందర్భం గుర్తొచ్చిందంటే, సరిగ్గా 6 నెలల కిందట రవీంద్ర అన్న ఎలక్షన్లో నేను ప్రచారానికి వచ్చిన దేవరకొండ, వర్షం పడుతుంది. ఆ రోజు వర్షం పడుతుంటే కూడా దేవరకొండలో వర్షంలో కూడా మేము బస్ ఎక్కి మాట్లాడుతుంటే కింద దాదాపు 6-7 వేల మంది ఉన్నారు పిల్లలు. నేను అనుకున్నా, వర్షంలో మా వాళ్ళు ఇంతమంది ఉన్నారంటే బరాబర్ గెలుస్తున్నాం, ఎందుకంటే వర్షంలో ఇప్పుడు సీటీలు కొట్టి ఏం లాభం, జరగాల్సింది జరిగిపోయాయి, ఇప్పుడు సీటీలు ఎందుకు, కేరింతలు ఎందుకు, అయిపోయాయి. ఒలికిపోయిన పాలు మేము ఆ రోజు వచ్చి మీకు విజ్ఞప్తి చేసినాం, ఏమని చెప్పినాం, కాంగ్రెస్ వాళ్ళు ఈస్ట్మన్ కలర్ రంగు సినిమా చూపెడుతున్నారు, రంగుల కలర్ సినిమా చూపెడుతున్నారు, జర్ర మోసపోకుండ్రి, ఆగం కాకుండ్రి, దండం పెట్టి చెప్తాం, మోసపోతే గోసపడతామన్నమా, దయచేసి మోసపోకండి అని చెప్పినాం. ఎన్నో చెప్పినాం. ఇక చెప్పిన తర్వాత కూడా మీరేమో ఏరికోరి తెచ్చుకున్నారు, మీరంటే మీరు కాదు, దేవరకొండ ప్రజలు, నేనండి, ఏరికోరి తెచ్చుకున్నారు. పాలిచ్చే బర్రెనేమో అమ్మేసిండ్రు, పొడిచే దున్నపోతుంది తెచ్చుకొని ఇప్పుడు ఏమైంది, మార్పు 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 అని ఉదరగొట్టి తెచ్చుకున్నారు. తెచ్చుకున్న ఈ 6 నెలల్లో ఏం జరిగింది, దయచేసి మా విద్యావంతులైన మా తమ్ముళ్ళు, మా చెల్లెళ్ళు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నాను. ఎన్ని మాటలు చెప్పినారు, ఎంత అద్భుతమైన రంగుల కళ లాంటి సినిమా చూపెట్టినారు, ఇలా ఏం జరుగుతున్నది తెలంగాణలో ఒక్కసారి ఆలోచించండి. నేను ఇక్కడికి వచ్చేటప్పుడు మిత్రుడు మా తమ్ముడు యాదరి కిషోర్ అన్నాడు, అన్న నిన్న కొల్లాపూర్లో జరిగిన సంఘటన గురించి కూడా మాట్లాడాలన్న మీరు అని చెప్పినాడు. ఏం జరిగింది కొల్లాపూర్లో, ఏం జరిగింది అంటే, నిన్న మొదటిది కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మార్పు 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 అని వచ్చిన ప్రభుత్వంలో రెండవ మర్డర్, రెండవ హత్య ఒక బీఆర్ఎస్ పార్టీ నాయకుడు. జనవరిలో ఒక మాజీ ఆర్మీ జవాను బీఆర్ఎస్ నాయకుడు మల్లేష్ యాదవ్ను కిరాతకంగా అక్కడ నరికి చంపింది. నిన్న శ్రీధర్ రెడ్డి అని, బొడ్డు శ్రీధర్ రెడ్డి అనే ఒక బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, లక్ష్మీపల్లి అనే గ్రామం, చిన్నంబాయి మండలం, ఆయనను పండుకుంటే బయట, ఇంటి బయట పండుకుంటే ఎండాకాలం అని మంచం మీద గొడ్డలితో మెడ నరికి చంపేసింది. నేనందరం అక్కడికి పోయింది, నేను బాలరాజు, మేమందరం ఆనే ఉంటుంది. నేను బాధ ఎక్కడ అనిపిస్తుందంటే, తెలంగాణలో ఇదివరకు ఈ దిక్కుమాలిన సంస్కృతి లేదు. రాజకీయాలుంటే ఎలక్షన్లప్పుడు మనం చెప్పుకుంటాం, అవతల వాళ్ళ వాదన చెప్తారు, మనం మన వాదన చెప్తాం,
అవసరమైతే ఎక్కువ ఎలక్షన్ రోజు కొద్దిగా నూక్కునుడు దొబ్బుకునుడు కాడుకుంటుంది, లేదంటే లొల్లి పెట్టుకుంటారు. అంతేగాని ఈ సంపుకునుడు, పొడుచుకునుడు, గొడ్డలతో నరుక్కునుడు ఇట్లాంటి దిక్కుమాలిన సంస్కృతి అయితే లేదు. కానీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ వచ్చినాక తెచ్చిన మార్పు ఏందయ్యా అంటే, పచ్చగా ఉన్న తెలంగాణలో, ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో ఇవాళ ఫ్యాక్షన్ సంస్కృతిని కూడా తెచ్చి, హత్యా రాజకీయాలను కూడా తెచ్చి, దారుణమైన అవతల వాళ్ళు అవసరమైతే నరికేయాలి, లేకపోతే దొంగ కేసులు పెట్టి లోపలేయాలి, అవసరమైతే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి లోపల నొక్కాలి, ఏదో ఒక ఫేక్ కేసు అన్న పెట్టాలి, ప్రత్యర్థులను వేధించాలనే ఒక దిక్కుమాలిన దిగజారుడు రాజకీయాన్ని తీసుకొచ్చిండు రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం. ఒకసారి మిత్రులారా మీరు ఆలోచించండి, ఏం మార్పు వచ్చింది 6 నెలల్లో? ఏమొచ్చిందంటే టీఎస్ పోయి టీజీ వచ్చింది, టీఎస్ పోయింది టీజీ వచ్చిందట. ఇగో ప్రశాంతత పోయి మర్డర్లు వచ్చినాయి. మంచిగా కరెంటు ఉండే, కేసీఆర్ ఉన్న రోజులు కరెంటు బ్రహ్మాండంగా ఉండే. మరి దేవరకొండలో ఇప్పుడు కరెంటు కట్లు ఉన్నాయా లేవా? ఉన్నాయా లేవా? నిజంగా ఒక్కసారి నేను సిన్సియర్గా అడుగుతున్నా, మీరేం మొహమాటం కోసం కూడా చేయలేకపోయి, నేనేం అధికారంలో కూడా లేను, మీరు మొహమాట పడాల్సిన అవసరం కూడా లేదు. కేసీఆర్ ఉన్నప్పుడే కరెంటు బాగుండే అనుకునేటోళ్ళు చేయలేవట్టు 100% చూసినా. మరి మార్పు అని తెచ్చుకుంటే ఏమైంది? మంచిగా కరెంటు కేసీఆర్ ఉన్నప్పుడుండే కడుపు నిండా, ఇప్పుడేమో కరెంటు కోతలు, మోటార్లు గాలుడు, ట్రాన్స్ఫార్మర్లు వేలుడు, పంటలు ఎండుడు. ఏం లాభమైంది మనకు? ఎందుకురా అయ్యా లొల్లి? ఎందుకురా? అందరికి కనబడుతున్నారు, మీకెందుకు లొల్లి? మీరు లొల్లి పెడతారు, నన్ను డిస్టర్బ్ చేయకు. అయితే ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, 6 నెలల కిందట కాంగ్రెస్ పార్టీలు ఎన్ని హామీలు ఇచ్చారో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఇక్కడ కూర్చున్న మీ అందరూ దాదాపుగా 99% మంది రైతు బిడ్డలే అని నేను అనుకుంటున్నా. రైతు బిడ్డలైన వాళ్ళు ఒక్కసారి చేయలేవచ్చు. అచ్చా, ఇది కూడా 100%. మీరు ఏం చెప్పినా ఇలా చేస్తారని డిసైడ్ అయినా మీరు కాదా? అయితే ఇక్కడ గ్రాడ్యుయేట్ ఓటర్లు అయిన వాళ్ళు చేయొచ్చు, ఇది పక్కా మీరు ఇలా డిసైడ్ అయి వచ్చారు. కానీ లేదు. అయితే ఎందుకు అడుగుతున్నా అంటే, 6 నెలల కిందట ఈ రోజు ముఖ్యమంత్రి, ఈనాటి ముఖ్యమంత్రి, ఆనాటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎన్ని కథలు చెప్పిండు? ముఖ్యంగా రైతు బిడ్డలు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నా నేను, ఏమేం మాటలు చెప్పిండు? కేసీఆర్ 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తే నేను వస్తున్నా, మీరు 1,00,000 మాఫీ అయిన వాళ్ళు కూడా అర్జెంటుగా బ్యాంకు కురుకుర్రి, 2 లక్షలు తెచ్చుకోండి, నేను వస్తూనే ఉన్నా, రాగానే రాజశేఖర రెడ్డి లెక్క నేను కూడా మొదటి సంతకం పెడతా, రుణమాఫీ చేస్తా, 2 లక్షలు మాఫీ చేస్తా, డిసెంబర్ 9 నాడు రుణమాఫీ అన్నాడు. కానీ నిన్న రాజశేఖర రెడ్డి కాదు, నిన్న రేవంత్ రెడ్డి, రేటెంత రెడ్డి ఏం చేసిండు? డిసెంబర్ 9 నాడు ఆయనతో పాపం వచ్చిండు, ఆయనకు అర్థమైపోయింది సినిమా. ఆడ ఈయన అనుకున్నట్టు లేదు పరిస్థితి. ఎటు పడతాడు? ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎటు పడతాడు మాట్లాడొచ్చు. ఆడనేమో పాపం పోయినాక అధికారులు చెప్పారు, సార్ మీ ఇష్టం ఉన్నట్టు చేయడానికి లేదు, కొన్ని పద్ధతులు ఉంటాయి ప్రభుత్వం అంటే అనే వరకు చల్లబడ్డాడు మనిషి. ఏమైంది మరి? డిసెంబర్ 9 పోయింది, జనవరి 9 పోయింది, ఫిబ్రవరి 9 పోయింది, మార్చి పోయింది, ఏప్రిల్ పోయింది, మే కూడా పోయింది. ఇంకో 2 రోజులు అయితే జూన్ 9 వస్తుంది, 6 నెలలు నిండుతాయి. అయిందా రుణమాఫీ? అయిందా ఎవరికన్నా రాష్ట్రంలో? ఇంకేం చెప్పిండు? 500 బోనస్ ఇస్తా కింటాల్కు. దేవరకొండలో వడ్లు వండుతాయా? పండాయా? ఇక్కడ దొడ్డు వడ్లు వండిస్తారా సన్న వడ్ల? 85-90% దొడ్డు బియ్యమే వండిస్తారు. ఒక పంట మాత్రం కొంతమంది, ఒక 10-15% మంది సన్న బియ్యం పండిస్తారు. ఎంత మోసం, ఎంత దొంగలంటే కాంగ్రెస్ వాళ్ళు. కింటాల్కి 500 బోనస్ అన్నాడు. అప్పుడు చెప్పలే దొడ్డు వడ్లు అని చెప్పలే, సన్న వడ్లు అని చెప్పలే. మేనిఫెస్టోలో ఏం రాసిండు? అన్న రాసి పెట్టిండు, ఇవాళ కింటాలు వడ్లకు ఎంఎస్పి 2183 ఉంది. రేపు నా ప్రభుత్వం వస్తే 500 అదనంగా ఇస్తా, 2 కలిపితే 2683 రూపాయలు మీకు వస్తుందని చెప్పిండు. ఇక్కడ మీరందరూ రైతు బిడ్డలే కాబట్టి నేను అడుగుతున్నా, 2183 ఎంఎస్పి దేనికి? సన్నవడ్లకా దొడ్డు వడ్లకా? దొడ్డు వడ్లకు. సన్నవడ్లకు 20 రూపాయలు ఎక్కువ ఉంటుంది ఎంఎస్పి. వాడు పెట్టిందేమో దొడ్డు వడ్లకు బోనస్ ఇస్తా అని మేనిఫెస్టోలో పెట్టిండు. 2183 అంటే దొడ్డు వడ్ల ఎంఎస్పి పెట్టి దాని మీదకెళ్ళి 500 ఇస్తా అని చెప్పి నిన్నగాక మొన్న క్యాబినెట్ అయిపోయిన తర్వాత సావు కబురు చల్లగా చెప్తున్నాడు. ఏమన్నాడు? ఏమేం బోనస్ అనేది సన్నవడ్లకే ఇస్తామంటున్నాడు. ఎంత మోసం అంటే, సన్నవడ్లు పండించే రైతులకు తెలుసు, వాళ్ళకు మార్కెట్లనే
మార్కెట్ బాగుంటే అప్పుడప్పుడు 3,000 రూపాయల దాకా వస్తుంది సన్నవాడు. వానికి ఏ బోనస్ అవసరం లేదు సన్నవాడు పండించడానికి. ఎందుకంటే మార్కెట్లో మంచిగా మిల్లర్ వస్తాడు, కల్లంకాడికి వస్తాడు, వాడే కొంట పోతాడు, 3,000 రూపాయలు తీసుకొని పోతాడు. అవసరమైతే మార్కెట్ బాగుంటుంది. అప్పుడప్పుడు 27 వస్తుంది, అప్పుడప్పుడు 25 వస్తుంది, అప్పుడప్పుడు టైం బాగుంటే 3,000 దాకా కూడా వస్తుంది. వారికి బోనస్ అవసరం లేదు, ఏం లేదు. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క డొల్లతనం, వాళ్ళ దివాలాకోరు రాజకీయం, వాళ్ళ చిల్లరతనం ఏంటి అంటే అవసరం ఉన్నోనికేమో ఇయ్యరంట. 1800 అమ్ముకుంటున్న ఆయనకేమో ఇయ్యరు, కానీ 2700 అమ్ముకుంటే ఆయనకేమో ఇస్తామని చెప్పి ఇలా అవసరం లేని కాడ ఇచ్చే అవసరం లేదు కాబట్టి ఇలా దివాలాకోరు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా ఇంకొక మాట చెప్పిండు రేవంత్ రెడ్డి, కేసీఆర్ 10,000 ఇస్తుండు, నేను 15,000 ఇస్తా, రైతు బంధు కాదు రైతు భరోసా ఇస్తా అన్నాడు. పడుతుందా రైతు బంధు? పడ్డదా? పడ్డది. ఎప్పుడు పడ్డది? కేసీఆర్ ఏమో నాట్లేసినప్పుడు ఇస్తుండే రైతు బంధు, రేవంత్ రెడ్డి ఓట్లు వేసినప్పుడు ఇస్తాడు. నిన్నగాక మొన్న పార్లమెంట్ ఎలక్షన్ లో ఓట్లు పడేటప్పుడు గప్పుడు, అంటే పంటలు కోసేటప్పుడు ఇస్తాడంట రైతు బంధు మొగోడు. అదేవిధంగా జరన్ వాగుడు జర ఇంకొక మాట ఏమన్నాడు రేవంత్ రెడ్డి, రైతు బంధు కేసీఆర్ భూమి నెలకే ఇస్తున్నాడు, కౌలు రైతులకు పట్టించుకుంటలేడు, పేద గిరిజనులు దళితులు రైతు కూలీలు ఉన్నారు వాళ్ళకు పట్టించుకుంటలేడు, వాళ్ళకు కూడా ఇస్తా అన్నాడు. రైతు భరోసా అన్నాడు, కౌలు రైతులకు కూడా 15,000 అన్నాడు, రైతు కూలీలకు నెలకు 1,000 అన్నాడు. ఇవన్నీ 100 రోజుల్లోనే చేస్తా అన్నాడు. మనం అడగలే, ఇవ్వరు మెడ మీద కత్తి పెట్టలే, అడగలే, ఎన్ని రోజుల్లో చెప్తామని డిమాండ్ చేయలే, ఎందుకంటే మనం అనుకోలే ఆయన వస్తారని కూడా అనుకోలే. కానీ అన్ని చెప్పిండు 100 రోజుల్లో అన్ని చేస్తా. ఒక్కటి జరిగింది ఇంట్లో? 500 బోనస్ వచ్చిందా? రైతు భరోసా వచ్చిందా? 2 లక్షల రుణమాఫీ అయ్యిందా? కౌలు రైతులకు రైతు భరోసా వచ్చిందా? రైతు కూలీలకు రూపాయి వచ్చిందా? మరి మీరంతా రైతు బిడ్డలైతే రైతుల తరఫున ఈ మోసకారి ప్రభుత్వానికి బుద్ధి చెప్తారా చెప్పరా? ఆలోచించండి. ఒక్క రైతులనే కాదు ఎంతమందిని మోసం చేసిండో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఇక్కడ మా ఆడబిడ్డలు ఉన్నారు. ఏం చెప్పిండు ఆడబిడ్డలందరికీ? కేసీఆర్ 1,00,000 రూపాయలు ఇస్తుండ్రు కళ్యాణ లక్ష్మికి, నేను మీదికెళ్ళి తులం బంగారం ఇస్తాను. ఇక ఆడపిల్లలకు బంగారం అంటే సెంటిమెంట్. నీకు 1,00,000 ఇస్తా అంటే వేరు, తులం బంగారం అంటే వేరు. తులం బంగారం 60,000 70,000 ఇప్పుడు ఎంతుందో కానీ, ఎంతుందమ్మా? 75 ఈ రోజు రేటా అది? మరి ముఖ్యమంత్రికి పాపం ఉద్దర కూడా ఇప్పుడు ఇస్తలేడు బంగారం. తులం బంగారం అన్నాడు. ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ 1,00,000 పెళ్లిలైనవి, 1,00,000 పెళ్లిలైనవి. వచ్చిందా తులం బంగారం? ఇవాళ రేవంత్ రెడ్డి 1,00,000 తులాల బంగారం బాకీ ఉన్నాడు ఆడబిడ్డలకు. నేనైతే చెప్తున్నా మీకు, ఇవాళ మళ్ళీ చెప్తున్నా, దేవరకొండలో యాద పెట్టుకొని, తులం బంగారం కాదు తులం ఇనుము గుడి గడవాడు. పచ్చి మోసగాడు. ఓట్లు వేయించుకుంటే మళ్ళీ 4 ఏళ్లకే. నేను ఇప్పుడు ఇంకొక మాట చెప్పిన, మీరు ఇన్లే. కేసీఆర్ ఏమో నాట్లప్పుడు ఎత్తాడు రైతు బంధు, ఓట్లప్పుడు అని చెప్పిన. ఓట్లు అయిపోయినాయి, ఇంకా 4 ఏళ్ల దాకా ఓట్లు లేవు. ఇక రైతు బంధు కూడా రాదు, ఎగ్గొట్టుడే తప్ప ఇచ్చే ఉద్దేశం లేదు. ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తా అన్నాడు. వచ్చినాయా స్కూటీలు? స్కూటీలు రాలే, కానీ కాంగ్రెస్ లో లూటీ చాలు అయింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి ట్యాక్స్ అట, రేవంత్ రెడ్డి ట్యాక్స్ అట, భట్టి గారి ట్యాక్స్ అట, బి ట్యాక్స్, ఆర్ ట్యాక్స్, యూ ట్యాక్స్, బ్రూ ట్యాక్స్. బ్రూ కాఫీ తెలుసు మనకు, ఇప్పుడు బ్రూ ట్యాక్స్ మొదలైంది కొత్తది, బ్రూ ట్యాక్స్. ఆ ట్యాక్సులు మొదలైనవి 3 ఎందుకంటే ఢిల్లీకి పంపాలి కదా సంచులు, కాబట్టి 3 రకాల పన్నులు సామంతరాజులు కప్పం కట్టాలి కాబట్టి ఢిల్లీకి, అవి చాలైనవి. ఇంకో దిక్కు మీరందరూ గ్రాడ్యుయేట్ చదువుకున్న పిల్లలు, కొంతమంది ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది నిరుద్యోగులు ఉన్నారు, కొంతమంది పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది వ్యవసాయం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను, ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి గారు? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా మొదటి సంవత్సరంలో అన్నాడు. నేను వచ్చిన మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను. నాకు తెలిసి, నాకున్న పరిజ్ఞానం మేరకు, నేను కూడా 18 ఏళ్ళు అయింది రాజకీయాల్లోకి వచ్చి, ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యి కూడా దాదాపు 16 ఏళ్ళు అయింది. నాకు తెలిసిన పరిజ్ఞానం మేరకు ఒక ఉద్యోగం ప్రభుత్వంలో ఇవ్వాలి అంటే ముందు నోటిఫికేషన్ ఇవ్వాలి, తర్వాత రిటన్ టెస్ట్ పెట్టాలి, మూడవది అవసరమైతే ఇంటర్వ్యూ పెట్టాలి, పెట్టి తర్వాత ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి అపాయింట్మెంట్ లెటర్లు ఇవ్వాలి. రేవంత్ రెడ్డి గారు ఎంత గొప్పోడంటే రిటర్న్ టెస్ట్ ఇప్పటివరకు ఒకటి కాలే. నోటిఫికేషన్ వచ్చిందా? ఒకటన్నా? ఒక్క నోటిఫికేషన్ అన్న వచ్చిందా? రాలే. రిటర్న్ టెస్ట్ కాలే, ఇంటర్వ్యూ అంతకంటే కాలే, కానీ 30,000 ఉద్యోగాలు ఇచ్చేసినారు. అంటే పెళ్లి కాలే, సంసారం చేయలే, పిల్లలు మాత్రం పుట్టారు.
ఇదెట్లా? ఇంతకంటే పెద్ద మాయా ప్రపంచం ఏదైనా ఉంటుందా? ఇంతకంటే పెద్ద విద్య ఏదైనా ఉంటుందా? అబ్బుర కదబ్బుర చూమంటారు అన్నాడు రేవంత్ రెడ్డి, 30,000 ఉద్యోగాలు వచ్చేసినాయి. మనం పిచ్చోళ్ళమా? మన విద్యావంతులం కాదా? మనకు తెలియదా? ఇదివరకు పరీక్షలు రాయలేదా? మరి రేవంత్ రెడ్డి ఎప్పుడైనా కాలేజీకి పోయిండో లేదో, పరీక్షలు రాసిండో లేదో, రాస్తే కూడా కాపీ కొట్టి రాసిండో లేకపోతే నిజంగా రాసిండో నాకు తెలియదు. కానీ నేనైతే 2 మాస్టర్ డిగ్రీలు చేసిన, 2 పీజీలు చేసిన, నిజాం కాలేజీలో చదువుకున్నా. నాకెన్నడూ చిటీలు పెట్టి రాసే అలవాటు కూడా లేదు. మంచిగా చదువుకొని పాస్ అయిన నేను. మరి ఆయన ఎట్లా పాస్ అయిండో ఏం చేసిండో నాకు ఎరకలేదు. కానీ గింత అన్యాయమా? చెప్తే అబద్ధాలు, గింత దారుణమైన అబద్ధాలు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ఇంకొక మాట చెప్పిండు మీకు, నేను వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్క పరీక్షకు కూడా ఫీజు తీసుకొని అన్నాడు. టెట్ రాసిన వాళ్ళు ఉన్నారు ఎవరైనా? టెట్ ఉన్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు టెట్ ఫీజు ఎంత తమ్మి? 500. రేవంత్ రెడ్డి వచ్చినాక టెట్ ఫీజు ఎంత అయింది? 2000 అయింది. ₹1 ఫీజు తీసుకొని అన్నోడు టెట్ కేసీఆర్ ఉన్నప్పుడు 400 ఉంటే లొల్లి పెట్టినోడు ఈయన వచ్చినాక 5 రెట్లు పెంచిండట. 500% పెంచి 2000 చేసిండు. పెన్షన్ పెరగలేదు, రైతు భరోసా పెరగలేదు, తులం బంగారం రాలేదు, ఇవేవి రాలేదు. ఆడపిల్లలకు 2500 రాలేదు. కానీ నిరుద్యోగ భృతి లేనే లేదు. కానీ టెట్ ఫీజు మాత్రం 5 రెట్లు పెంచిండు. అంటే ఎంత గొప్ప మార్పు! కరెంటు పోయే మార్పు, మర్డర్లు చేసే మార్పు, ఉద్యోగాలు ఇవ్వకుండా ఇచ్చినా అని చెప్పే మార్పు, ఫేక్ న్యూస్ ను నిజమైన న్యూస్ అని భ్రమింపజేసే మార్పు. ఈ దిక్కుమాలిన మార్పున మనం కోరుకున్నది విద్యావంతులుగా మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతాను. ఇంకొక మాట మా ఆడబిడ్డలను అడుగుతున్నా నేను. నెలకు 2500 ఇస్తా అన్నాడు. 18 ఏళ్ళు నేను ఆడబిడ్డలందరికీ. వచ్చిందా ఒక్కలకన్నా? ముసలోళ్ళకు 4000 ఇస్తా అన్నాడు. కేసీఆర్ ఇంట్లో ముసలమ్మకి ఇస్తుండు, లేదంటే ముసలయ్యకి ఇస్తుండు, నేను ఇద్దరికి ఇస్తా అన్నాడు. ఒక్కలకన్నా వచ్చిందా? రాలేదా? మీరు ఆడబిడ్డలు నాకు అబద్ధం చెప్తున్నారు. ఎందుకంటే నేను పొద్దున్నే చూసినా రాహుల్ గాంధీ ఆదిలాబాద్ లో చెప్పిండు. ఏం చెప్పిండు? తెలంగాణలో మహాలక్ష్మి పథకం చాలు అయిపోయింది, ఆడపిల్లల ఖాతాలో పడుతూనే ఉన్నాయి పైసలు, 2500 ఇట్లా లక్షలు కుమ్మరిస్తున్నా అని చెప్పిండు. ప్రియాంక గాంధీ ఏమో ఉత్తరప్రదేశ్ లో చెప్తుంది, మా ప్రభుత్వం వచ్చింది తెలంగాణలో, మేము అక్కడ మాట ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం, నెలకు 2500 ఆడపిల్లల ఖాతాలు వేస్తున్నామని చెప్తున్నాం. లేదా? మధ్యలో మీ బాలనాయకం అని ఎత్తుకపోయినాము చూడు. లేదా? ఎట్లుంది కథ అంటే ఇక్కడ ఇచ్చింది లేదు, పెట్టింది లేదు, వాళ్ళ మాటలకు మొక్కాలి, వాళ్ళ నోర్లకు మొక్కాలి. ఇక వీళ్ళందరికీ మించిన మొగాడు రేవంత్ రెడ్డి మొనగాడు. ఏమంటున్నాయన? మనం ఎంత పిచ్చోళ్ళం అనుకుంటున్నదో నాకే తెలియదు. 6 గ్యారంటీలలో 5 అమలైపోయినాయి. 5 అమలైపోయినాయట. 5 అయినాయా? ఒకటన్నా అయిందా? ఒక్కటి కూడా పూర్తిగా కాలే. ఆర్టీసీ బస్సు కూడా 3 ఒకటది. మహాలక్ష్మిలో 3 ఉంటే ఆ 3 ఒకటి బస్సు. ఇక బస్సు అందం చెప్పవశం కాని అందం ఆ బస్సు, ఫ్రీ బస్సు. ఆడపిల్లలేమో కొట్టుకుంటారు, మగపిల్లలేమో తిట్టుకుంటారు. వీళ్ళేమో సీట్ల కోసం వాళ్ళకెళ్ళి కిటికీలకెళ్ళి దుక్కి, బస్సులకెళ్ళి దుక్కి, ఆ డ్రైవర్ను అనుకుంటా, కండక్టర్ను కడుపులో కుదుకుంటా, మీరు సీట్ల కోసం మీరు. పాపం మా బస్సు డ్రైవర్లు, కండక్టర్లు, ఆర్టీసీ సోదరులు వాళ్ళు వెళ్ళి పెడుతున్నారు. ఇదేం దిక్కుమాలిన కథ? 40 మంది ఎక్కేదానిలో 90 మంది ఎక్కుతుండ్రు, మాకు నడిపొస్తలేదు, మెయింటైన్ చేస్తలేదు, మళ్ళా బస్సు లాపకపోతే కొడుతుండ్రు, తిడుతుండ్రు. ఇది ఎక్కడ బాధ అని చెప్పి వాళ్ళు తిడుతున్నారు. ఇవాళ ఓ దిక్కు ఆర్టీసీ వాళ్ళు అట్లా తిడితే, ఆటో డ్రైవర్లేమో రోడ్డున పడి వాళ్ళు అడ్డు తిడుతున్నారు. మా పుట్ట మీద కొట్టిండు, 50 మంది చచ్చిపోయిందని చెప్పి నిన్నగాక మొన్న అచ్చంపేటలో మా తమ్ముడు బాలరాజు చెప్తుండే. ఒక ఆటో డ్రైవర్ అచ్చంపేటలో కూడా నిన్నగాక మొన్న ఆత్మహత్య చేసుకున్నాడు. మరి ఇదేనా మనం కోరుకున్న మార్పు? ఆడపిల్లలు ముష్టి యుద్ధాలు చేసే మార్పు, మగవాళ్ళు అక్కడ తిట్టుకునే మార్పు, ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకునే మార్పు, కరెంటు పోయే మార్పు, ఇదేనా మనం కోరుకున్న మార్పు? దయచేసి ఆలోచన చేయండి. మీకు ఇంకొక మాట కూడా నేను దయచేసి విజ్ఞప్తి చేయాలి. ఇవాళ ఈ ఒక్క ఉప ఎన్నికతో, ఎమ్మెల్సీ ఉప ఎన్నికతో ప్రభుత్వం ఏం పడిపోదు. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ గెలిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం పడిపోదు. దీనివల్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చిన ముప్పేం లేదు. కానీ బీఆర్ఎస్ గెలిస్తే ఒక లాభం మీకు, మాకంటే ఎక్కువ లాభం మీకు. ఏంటిది? రేపటి రోజున శాసన మండలిలో, శాసనసభలో ప్రభుత్వం గల్లా పట్టుకొని ఏమైనా 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ పోయినా నోటిఫికేషన్లు అని అడిగే సత్తా మాకొస్తుంది, మీరు గెలిపించే రాకేష్ రెడ్డికి వస్తుంది. రేపటి రోజున రైతు బిడ్డలుగా మీరు ఒకవేళ ఓటేసి మాకు గెలిపిస్తే ఏమైతుందంటే, రైతు భరోసా ఏమైంది, రుణమాఫీ ఏమైంది, క్వింటాల్కి 500 బోనస్ ఏమైంది అని అడిగే సత్తా మాకొస్తుంది. మా ఆడబిడ్డల తరఫున గొంతు విప్పి ఏమైంది మరి ప్రధాన ప్రతిపక్షంగా అడుగుతున్నాం. 2500 ఇడవా, స్కూటీ ఏది, తులం బంగారం ఏది, ముసలోళ్ళకి ఇస్తున్న 4000 ఏది అని చెప్పి నిలదీసే
అవకాశం అధికారం మాకు వస్తుంది. ఇంకొక మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ ఎన్నికల్లో కేవలం పార్టీలను మాత్రమే కాకుండా పార్టీలను చూడాలి, పార్టీలను మాత్రమే కాకుండా అభ్యర్థులను కూడా చూడవలసిన బాధ్యత. ఎందుకంటే మీరు విద్యావంతులు, ఎందుకంటే సమాజానికి టార్చ్ బేరర్స్ మీరు, కరదీపికలు మీరు, సమాజానికి అవసరమైతే దిశానిర్దేశం చేసే దిక్సూచి మీరు. సమాజం ఎప్పుడైనా ఏకపక్షంగా ఏదైనా ఉన్మాదంలో కొట్టుకొని పోతుంటే సరైన దిశానిర్దేశం చేయవలసింది వివేకవంతులైన విద్యావంతులైన మీరు. అందుకే నేను అడుగుతున్నా, మీకు ప్రతినిధిగా ఎవరు ఉండాలి సభల్లో? అసలు శాసనసభ ఎందుకుంది, శాసన మండలి ఎందుకుంది? ఒక్కసారి ఆ విషయం కూడా మీకు చెప్పాలి. డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ ఎప్పుడైతే రాజ్యాంగాన్ని రచించిండ్రో ఆనాడే ఆయన అర్థవంతమైన ఒక ఆలోచన చేశారు. ఎప్పుడన్నా ప్రజలు ఏకపక్షమైన తీర్పునిస్తే శాసనసభలో గాని, లోక్సభలో గాని, పార్లమెంట్లో గాని, లేదా ఇక్కడ అసెంబ్లీలో గాని ఒక్క పార్టీకి ఏకపక్షమైన తీర్పిస్తే వాళ్ళు నియంతృత్వ పోకడలు పోతే, ఏకపక్ష పోకడలు పోతే దానికి ఒక బ్యాలెన్స్ ఉండాలి, చెక్ ఉండాలి, అదుపు పెట్టే ఒక యంత్రాంగం ఉండాలని చెప్పే అక్కడ రాజ్యసభ పెట్టిండు, ఇక్కడ కౌన్సిల్ పెట్టిండు. రాజ్యసభలో మనం మొన్నటిదాకా మన బడుగుల లింగయ్య యాదవ్ గారు ఉండే, ఈ కౌన్సిల్లో మొన్నటిదాకా మన కర్నే ప్రభాకర్ గారు ఉండే. ఏం చేయాలి? కౌన్సిల్లో రాజ్యసభలో ఉన్న సభ్యులు శాసనసభలో ప్రభుత్వం మీద తప్పు చేస్తే శాసన మండలిలో ఉండే విజ్ఞానవంతులైన శాసన మండలి సభ్యులు ఎదుర్కోవాలి, బుద్ధి చెప్పాలి. అందుకే శాసన మండలిలో డైరెక్ట్ ఎలక్షన్ ఉండదు, 5 కేటగిరీలు ఉంటాయని. ఒకటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, అంటే మీరు గ్రాడ్యుయేట్లు ఓటేసే, లక్షల మంది గ్రాడ్యుయేట్లు ఓటేసే ఎన్నిక ఒకటి. దాని నుంచి 3-4 ఎమ్మెల్సీలు మనకు హౌస్ లో ఉంటారు. తర్వాత టీచర్ ఎమ్మెల్సీలు ఉంటారు. టీచర్లు ఎన్నుకొని వాళ్ళ సర్వీస్ అంశాలు, వాళ్ళ సమస్యలు, ఉపాధ్యాయులకు సంబంధించిన ఇతరత్ర అంశాలు అవి మాట్లాడేందుకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు ఉంటారు. 3వ కేటగిరీలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీలు ఉంటారు. మా కౌన్సిలర్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు మీరు ఓట్లేసి గెలిపించే లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఉంటారు. వాళ్ళ స్థానిక ప్రభుత్వాల యొక్క సమస్యలు ఏమైనా ఉంటే చెప్పేందుకు వాళ్ళు అక్కడ ఉంటారు. అదేవిధంగా మరి గవర్నర్ ద్వారా నామినేట్ చేసిన శాసన మండలి సభ్యులు కొంతమంది ఉంటారు, ఎమ్మెల్యేల ద్వారా ఎన్నుకునే శాసన మండలి సభ్యులు కొంతమంది ఉంటారు. అంటే ఈ వ్యవస్థ ఎందుకు పెట్టిందంటే, ఇప్పుడు ఏనుగుల రాకేష్ రెడ్డి రేపు గెలిస్తే ఎట్లుంటాడు అంటే, అదేదో ఉంటుంది చూడు, భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది ఏంటిది? అంబికా దర్బార్ అగర్వాల్. గట్లనే గ్రాడ్యుయేట్లకు ప్రభుత్వానికి మధ్య అనుసంధానకర్త ఎవరై అంటే రేపు ఏనుగుల రాకేష్ రెడ్డి ఉంటాడు. మీరు కరెక్ట్ గా ఓటేసి కరెక్ట్ మనిషిని గెలిపిస్తే మీ సమస్యలు ప్రస్తావించడానికి, కొట్లాడడానికి, నిలదీయడానికి, ప్రభుత్వాన్ని నిగ్గదీయడానికి, అవసరమైతే గల్లాబట్టి అడగడానికి రాకేష్ రెడ్డి ఉంటాడు. మరి ఎవరు ఈ రాకేష్ రెడ్డి? ఎవరైనా ఈయన గురించి మేము పరిచయం చేయాలి. నిజానికి ఇలా రాకేష్ ఇక్కడికి వచ్చేది ఉండే, కానీ ఖమ్మంలో పాపం ప్రచారంలో ఉన్నాడు. ఎందుకంటే తమ్ముడు టైం ఎక్కువ లేదు కాబట్టి నేను, జగదీష్ అన్న, కిషోరు, రవీందర్ అన్న, ప్రభాకర్ అన్న, లింగన్న మేమేమనుకున్నామంటే తమ్ముడు తరఫున మనం ప్రచారం చేద్దాం. ఎందుకంటే ఆ పిల్లగాడు 34 నియోజకవర్గాలు అందరూ తిరగలేడు కాబట్టి ఆ తమ్ముడు తరఫున మీకు తాను స్వయంగా రాలేకపోయినందుకు మన్నించమని కోరిండు. మమ్మల్ని అందరినీ కూడా మిమ్మల్ని ఓటు అడగమని చెప్పినాడు. ఎవరు ఈ రాకేష్ రెడ్డి అంటే మీకు ఒక 2 నిమిషాలు ఆయన పరిచయం చేస్తాను. మీలాగనే ఒక సామాన్య రైతు కుటుంబంలో వరంగల్ జిల్లాలో పుట్టిండు రాకేష్ రెడ్డి. వంగాపహాడ్ అనే ఊరు, అక్కడ పుట్టిండు. వాళ్ళ నాయన రైతు, పెద్ద చదువుకోలేదు ఆయన. వాళ్ళ నాయన రైతు కాబట్టి కొడుకు సహజంగా ఏ తండ్రి అయినా ఏం చెప్తాడంటే, అరే ఈ వృత్తి కష్టం రా, ఎందుకంటే ఇలా అప్పుడప్పుడు మంచిగుంటది, అప్పుడప్పుడు మంచిగుండదు, ఒడిదుడుకులు ఉంటాయి, నీకెందుకురా ఈ బాధ, చదువుకో, ఏదైనా ఉద్యోగం సంపాదించుకో, మంచిగా ఉండు బిడ్డ, ఈ ఉన్నకాడికి ఏదో భూమి ఉన్నది కానీ వ్యవసాయం తెలంగాణలో చక్కగా లేదు, నువ్వు దయచేసి మంచిగా చదువుకో అని చెప్పిండు. మంచిగా చదివిపించాడు. కష్టపడి చదివిపిస్తే తండ్రి పేదరికం కూడా చూసిండు తమ్ముడు. చదివిపిస్తే రాకేష్ రెడ్డి 10th క్లాస్ మంచిగా డిస్టింక్షన్ లో పాస్ అయింది వరంగల్. ఆంచెల్లి ఇంటర్మీడియట్ లో రాష్ట్రంలోనే 9వ ర్యాంక్ సాధించిండు. స్టేట్ టాపర్ లో 9వ ర్యాంక్ సాధించిండు. ఆడికెళ్లి భారతదేశంలోనే అత్యున్నతమైన ఒక ఇంజనీరింగ్ సంస్థ బిట్స్ పిలాని ఆడికి పోయిండు. ఆడ పోయి భారతదేశంలో ఐఐటీల తర్వాత అంత మంచి సంస్థ, అక్కడ పోయి ఇంజనీరింగ్ చదివిండు. ఇంజనీరింగ్ చదివినాక మంచి మార్కులతో కష్టపడి పనిచేసి చదివిండు కాబట్టి గోల్డ్ మెడల్ కూడా సంపాదించిండు. అక్కడనే మాస్టర్స్ డిగ్రీ కూడా చేసిండు, గోల్డ్ మెడలిస్ట్. గోల్డ్ మెడల్ వచ్చిన మంచి విద్యార్థి కాబట్టి ఫేస్బుక్ అనే కంపెనీ పేరు మీరు వినే ఉంటారు. ఫేస్బుక్ వాడతారు కదా మీరు. ఒక ఫేస్బుక్ వాళ్ళు అమెరికాకి వెళ్ళి వచ్చి తమ్ముడిని రిక్రూట్మెంట్ చేసుకున్నారు, అమెరికా తీసుకుపోయింది. 7 ఏళ్ల పాటు అమెరికాలో ఫేస్బుక్ అనే కంపెనీలో, సిటీ బ్యాంక్ అనే కంపెనీలో, జేపీ మార్గన్ చేజ్ అనే కంపెనీలో అక్కడ ఉద్యోగం చేసింది. 7 ఏళ్ళు అక్కడనే ఉన్నాడు. 2010-11 ఆ ప్రాంతంలో ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమం ఊపందుకున్నదో
మా తెలంగాణ అక్కడ రగిలిపోతుంటే ఇక్కడ నేను ఉండు మంచిది కాదని చెప్పి బయలుదేరి వాపసు వచ్చిండు. వచ్చి ఉద్యమంలో పాల్గొన్నాడు. గత 13-14 ఏళ్లుగా ప్రజా ఉద్యమాల్లోనే తిరుగుతా ఉన్నాడు. ఇలా కేసీఆర్ గారు ఆయనను గుర్తించి గౌరవించి మరి గ్రాడ్యుయేట్లకు ఇట్లా మంచిగా చదువుకున్నాడు, ఒక రైతు బిడ్డ, సామాన్యుడు, పేదరికం నుంచి వచ్చిన ఒక తమ్ముడు, అందులో గోల్డ్ మెడలిస్టు, ఈయనకు అవకాశం ఇస్తే గ్రాడ్యుయేట్ల తరఫున గట్టిగా మాట్లాడతారని చెప్పి ఇలా మన పార్టీ తరఫున ఆయనకు అవకాశం ఇచ్చింది. ఇది మన అభ్యర్థి పరిచయం. మరిగా అవతల పార్టీలు కూడా ఎవరిని పెట్టినో ఒక నిమిషం నేను చెప్పాను. కాంగ్రెస్ వాళ్ళు ఎవరిని పెట్టినరు? ఆయన పేరు మీకు ఎరికే. ఆయన ఎవరు అంటే నేను చెప్తలేను, నేను ఆయన ఏం అంటలేను, నేనేం చెప్తలేను, ఆయనే చెప్పుకున్నాడు. ఆయన ఏం చెప్పుకున్నాడంటే ఇప్పుడు ఏ అభ్యర్థి అయినా పోటీ చేసేటప్పుడు ఒక అఫిడవిట్ సమర్పించాలి ఎలక్షన్ కమిషన్. అఫిడవిట్లోనే రాసిండు ఆయన, నా మీద 56 క్రిమినల్ కేసులున్నాయి, నేను 74 రోజులు చెంచల్గూడ జైల్లో ఉన్నా. 56 క్రిమినల్ కేసులు. ఎటువంటి కేసులు? ఇగో మీలాంటి అమ్మాయిలు గూగుల్లో మీ ఫోటో తీసుకొని డౌన్లోడ్ చేసి దాన్ని మార్ఫింగ్ చేసి అసభ్యకరంగా పెడితే కేసులు పెట్టారు. అనవసరపు సెటిల్మెంట్లలో దూరి బ్లాక్ మెయిల్ చేసి ల్యాండ్ లిటిగేషన్లలో దూరి దిగ్గుమాల పనులు చేస్తే వాళ్ళు కేసులు పెడితే అట్లాంటి కేసులు ఒక 5-6 ఉన్నాయి. మీ అనుమతి లేకుండా మీ పేరు, మీ ఫోటో, మీ ఫోన్ నంబరు బయట సోషల్ మీడియాలో పెట్టినందుకు కొన్ని కేసులు అయినాయి. ఇవి మచ్చుకు కొన్ని చెప్తున్నాయి, ఇంకా 56 ఉన్నాయి. గిసుంటోడు 74 రోజులు జైల్లో గడిపినోడు, తెల్లారి లేస్తే యూట్యూబ్ ఓపెన్ చేస్తే పెద్దవాళ్ళని తిడితే నేను కూడా పెద్దోడిని అయిపోతా అనుకొని కేసీఆర్ను తిట్టుడు, ఎవరిని పడితే వాళ్ళని తిట్టుడు, అప్పుడే కాంగ్రెస్ ను గాడిదానుడు, మళ్ళా తెల్లారే బీజేపీని గాడిదానుడు, ఈ గాడిది కాకపోతే ఆ గాడిద ఎక్కుతా నాకేందని తిట్టుడు. గిసుంటోడు తెల్లారి లేస్తే నోరు వారేసుకుంటోడు అవతల వైపు క్యాండిడేట్. నేను ఒక్కటే మిమ్మల్ని అడుగుతున్నాను, పట్టభద్రులు మీకు ప్రతినిధిగా ఒక గోల్డ్ మెడలిస్ట్ ఉండాలనా, లేదా ఒక బ్లాక్ మెయిలరు 56 క్రిమినల్ కేసులు ఉన్నోడు ఉండాలనా? దయచేసి మీరే ఆలోచించండి. ఇవాళ పార్టీ పరంగా చూసినా, అభ్యర్థి పరంగా చూసినా బీఆర్ఎస్ అభ్యర్థి నిజంగా కూడా మరి అవతల అభ్యర్థి కంటే 100 రెట్లు మెరుగైన అభ్యర్థి. నిన్న నేను ఒక దగ్గర మాట్లాడుకుంటా వరంగల్లో నేను ఒక మాట అన్నా. మాట అంటే ఇలా దాని చిలువలు పలువలు చేసి నేనేదో విద్యార్థులను అవమానించిన, కేయూ విద్యార్థులను, ఓయూ విద్యార్థులనని ఈయన మళ్ళీ చిల్లర రాజకీయం చేస్తున్నాడు ఈ కిన్మార్ మల్లన్న. నేను అడుగుతున్నా కాంగ్రెస్ పార్టీ నాయకులారా, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, మీకు కేయూ ఓయూ విద్యార్థుల మీద చిత్తశుద్ధి ఉంటే మీరు 2014లో, 2018లో, 2023లో ఒక్కడన్నా కేయూ విద్యార్థికి కానీ ఓయూ విద్యార్థికి కానీ మీరు టికెట్ ఇచ్చిర్రా? అదే మన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇక్కడే ఉన్నాడు మా తమ్ముడు గ్యాదరి కిషోర్, ఓయూ నుంచి వచ్చిన తమ్ముడు 2 సార్లు ఎమ్మెల్యే చేసింది. బాల్కా సుమన్ పెద్దపల్లి ఎంపీ అయిండు, ఆ తర్వాత ఎమ్మెల్యే అయిండు, తర్వాత ప్రభుత్వ విప్ అయిండు. బొంతు రామ్మోహన్ మొన్నటిదాకా మనతో ఉండే, వారు విద్యార్థి ఉస్మానియా నుంచి వస్తే ఆయన తీసుకుపోయి బ్రహ్మాండంగా హైదరాబాద్ మేయర్ చేసినాం. బాబా ఫస్యుద్దీన్ అనే మరొక విద్యార్థి డిప్యూటీ మేయర్ చేసినాం. కరీంనగర్ జెడ్పీ ఉపాధ్యక్షుడు తమ్ముడు సిద్ధం వేణు ఇవాళ జెడ్పీ ఉపాధ్యక్షుడు కూడా. ఇట్లా కార్పొరేషన్ చైర్మన్లు లెక్క తీసుకుంటే బోలెడు మంది, ఇంకో 10-15 మంది ఉన్నారు. ఓయూ విద్యార్థులైనా కేయూ విద్యార్థులైనా మేము మాటల్లో వాళ్ళ మీద ప్రేమ ఒలకబోయలేదు, చేతల్లో ప్రభుత్వంలో ఉండి మేము వాళ్ళని ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, చట్టసభలకు చైర్మన్లుగా, కార్పొరేషన్లకు రకరకాలుగా గౌరవించింది బీఆర్ఎస్ పార్టీ. ఇలా నువ్వు మాట్లాడే సొల్లు మాటలు, ఇలా కేయూ మీద, ఓయూ మీద నీకు చిత్తశుద్ధి ఉంటే, ప్రేమ ఉంటే నేను అడుగుతున్నా కాంగ్రెస్ పార్టీ నాయకులారా, ఎందుకు ఇయ్యలే మీరు విద్యార్థి నాయకులకు టికెట్లు? ఎందుకు విద్యార్థుల ప్రాణాలు తీసిండ్రు? ఎందుకు ఓయూలో మీరే కదా ఆనాడు లాఠీలు కరాల నృత్యం చేస్తుంటే విద్యార్థుల ఈపుల మీద ఆనాడున్న ప్రభుత్వం ఏమంది? కాంగ్రెస్ కాదా? అసలు తెలంగాణను అడ్డుకున్నది దాదాపు 20-25 ఏళ్లు సతాయించింది, వేల మంది సావులకు, విద్యార్థుల సావులకు కారణమైంది కాంగ్రెస్ పార్టీ కాదా? ఇలా కాంగ్రెస్ వచ్చి మనకు చెప్తాడా? అంతకులే సంతాపం చెప్పినట్టు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఇలా కేయూ గురించి, ఓయూ గురించి ముసలి కన్నీరు గారిస్తే దానికి ఆగమైపోదామా? ఆలోచించండి దయచేసి. నేను మిమ్మల్ని కోరేది ఒకటి, ఈ ఎలక్షన్ లో మీరు తమ్ముడు ఏనుగుల రాకేష్ రెడ్డిని గెలిపిస్తే ఏం జరుగుతుంది అంటే, రేపటి రోజున శాసన మండలిలో గలం విప్పుతాడు, గర్జిస్తాడు, ప్రభుత్వాన్ని అడుగుతాడు, ఏమైనా 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి? నోటిఫికేషన్లు ఎక్కడ పోయింది? నిరుద్యోగ భృతి ఎందుకు పెడుతున్నావు? టెట్కు ఫీజు ఎందుకు పెంచుతున్నావు? ప్రవేశ పరీక్ష రుసుము అని చెప్పి నిలదీసి అడుగుతాడు, నిగ్గదీసి అడుగుతాడు. ఈ సమయంలో కావాల్సింది ప్రభుత్వాన్ని ప్రశ్నించేటోడు, ప్రశంసించేటోడు కాదు. ఇప్పుడు కావాల్సింది ధిక్కార స్వరాలు, అధికార స్వరాలు కాదు. ఇప్పుడు కావాల్సింది
ప్రభుత్వానికి బాకాలు దిటోడు కాదు, రేవంత్ రెడ్డి బాజా బజాయించేటోడు కావాలి, అక్కడ పోయి నిలదీసేటోడు కావాలి. విద్యార్థుల తరపున, నిరుద్యోగుల తరపున, విద్యావంతుల తరపున నిలదీసేందుకు మాకు గొంతు ఇవ్వండి, మాకు మీరు బలం ఇవ్వండి, మీ తరపున కొట్లాడే బాధ్యత మాకు. నేను మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరేది ఒకటి, ఈ ఒక్క ఉప ఎన్నికతో ప్రభుత్వం పడిపోదు, కానీ ఉప ఎన్నికతో మీరు ప్రభుత్వానికి ప్రమాద హెచ్చరిక జారీ చేయొచ్చు. వరదలు వచ్చేటప్పుడు జారీ చేస్తారు చూడు, ఇప్పుడు మీ కృష్ణానదిలో వరదలు వస్తుంటే ఏం చెప్తారు? ఎన్ఎస్పీ కాడ నాగార్జున సార్ పై ఇక్కడ మొదటి ప్రమాద హెచ్చరిక, రెండవ ప్రమాద హెచ్చరిక. ఒక గట్లనే ఈ ప్రభుత్వానికి మొదటి ప్రమాద హెచ్చరిక ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ ద్వారా మనం జారీ చేద్దాం. చెబుదాం ప్రభుత్వానికి, ఈ మోసకారి ప్రభుత్వానికి 6 నెలలైంది నువ్వు వచ్చి ఎందుకు చేస్తలేవు ఇచ్చిన మాటలు, 100 రోజుల్లో అన్న కార్యక్రమాలు ఏమైనాయి అని చెప్పి నిలదీయకపోతే ఈయన ఆటలు ఇట్లే ఆడుతుంటాడు, మోసం ఇట్లే కొనసాగుతుంటది, మనం ఇట్లే మోసపోతా ఉంటాం. దయచేసి మిమ్మల్ని కోరేది ఒకటే ఒకటి, ఈ ఎలక్షన్ లో గుర్తులు ఉండవు, సింబల్స్ ఉండయి. ఇందులో ఫస్ట్ టైం ఓటర్స్ ఎంతమంది ఉన్నారు? తమ్మి మొదటిసారి ఓటేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అచ్చా, కొంతమంది ఉన్నారు. మీ అందరితోని ప్రార్థన, ఇందులో గుర్తులు ఉండవు, సింబల్స్ ఉండవు, కారు గుర్తుండదు, ఏ గుర్తుండదు. ఇందులో కేవలం పేర్లు ఉంటాయి. ఆ పేర్లలో రాకేష్ రెడ్డి గారి పేరు, రాకేష్ రెడ్డి గారి పేరు 3వ నంబర్ మీద ఉన్నది, 3 సీరియల్ నంబర్ 3లో ఉంది. ఏనుగుల రాకేష్ రెడ్డి అనే పేరు ఉంటుంది. దాని పక్కకు ఆయన ఫోటో ఉంటుంది, ఫోటో పక్కకు బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్ లో దయచేసి మీరు చేయవలసిందల్లా ఒకటే ఒకటి, ఒక్కసారి ఇట్లా చేయెత్తండి, ఒక్కసారి ఒకటి అని చేయెత్తండి, ఒకటి సరే మొత్తం ఎత్తండి, ఏం సిగ్గుపడదు. ఒకటి, ఈ ఒక్కటే నెంబర్ వేయాలి, ఇంకేం చేయదు. వెంకటేశ్వర స్వామికి ఒక నిలువు నామం ఉంటుంది చూడు, ఇట్లా ఒకటి గతే, ఒకటే ఒక నామం, ఒకటే ఒక నెంబర్ వేయాలి. ఆడికి పోయినాక సడన్ గా సెంటిమెంట్ ఫీల్ అయ్యి ఆయన ఓం అని రాసి, పరీక్షలలో రాస్తారు చూడు, జై తెలంగాణ అని రాసి, లేకపోతే శ్రీరాముడు నీవే కలవు అని రాసి అవి రాశారు, ఆయనతో ఓటు ఖరాబ్ అవుతుంది. అట్లా కాకుండా ఒకటి అనే నెంబర్ కాకుండా ONE1 అని రాసినా ఓటు ఖరాబ్ అవుతుంది. టిక్కు పెట్టినా ఖరాబ్ అవుతుంది, వేస్ట్ అవుతుంది, చెల్లదు. ఇంటూ కొట్టినా చెల్లదు. మీరు చేయవలసిందల్లా ఒకటే ఒకటి, మళ్ళొక్కసారి చేయొద్దు జర్ర దయచేసి. ఇంతే, నిలువు గీత ఒకటి, ఇది ఒక్క పని చేయండి, తప్పకుండా నాకైతే విశ్వాసం ఉంది. దేవరకొండ విద్యావంతుల ఓట్లతో మంచి మెజారిటీ, ఇక్కడ 10,000 ఓట్లు ఉన్నాయి. కానీ నిన్న మొన్నటి దాకా దురదృష్టవశాత్తు రవీంద్రన్న వల్ల తండ్రి గారు మరణించడం వల్ల అన్న కూడా తిరగలేకపోయిండు, అన్న కూడా ఇబ్బందుల్లో ఉండే. నేను అందుకే మిమ్మల్ని కోరేది ఏంటంటే, ఇక మిగిలింది 2 రోజులు 48 గంటలు మిగిలింది. దయచేసి ఇక్కడికి వచ్చిన మా తమ్ముళ్లతో, మా చెల్లెలతో కూడా విజ్ఞప్తి, మీ క్లాస్మేట్లు, మీ దోస్తులు, మీ ఫ్రెండ్సే ఓటర్లు, వాళ్ళు వేరే వాళ్ళు కాదు. మీ ఊళ్ళల్లో మీ ఫ్రెండ్సే ఉంటారు ఓటర్లు. ఒక దీపంతో ఇంకో దీపాన్ని వెలిగించినట్టు దయచేసి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఒక 2-3 చెప్పండి, కుదిరితే 5-6 చెప్పండి. చెప్పి తప్పకుండా 10,000 ఓట్లలో 7-8,000 ఓట్లు పోలయ్యేటట్టు చూద్దాం. అదేవిధంగా దేవరకొండ నుంచి మన అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి గారు 3వ నంబర్లో ఉన్నారు, సీరియల్ నంబర్లో 1వ ప్రాధాన్యత ఓటేద్దాం. తప్పకుండా మంచి మెజారిటీతో గెలిపిద్దామని చెప్పి ఆశిస్తూ, మీరందరూ గెలిపిస్తారని ఆశిస్తూ, మరి ఇంత ఓపికగా ఉన్నందుకు మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ.